హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ISMART THOTA సిస్టర్స్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ యాక్చువల్లీ రెసిపీ కాదండి. ఈరోజు ఏంటంటే కొంచెం హెల్త్ గురించి అన్నట్టు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మిల్లెట్స్. అదేనండి, సిరిధాన్యాల గురించి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, చాలా తక్కువ మందికి కూడా తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచి చేస్తుంది. డైట్ చేయాలి, మనం ఓవర్ వెయిట్ ఉన్నాము అనుకునే వాళ్ళకి ఏంటంటే దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇది హెల్త్కి చాలా మంచి చేస్తుంది అన్నమాట. సో ఈరోజు కాన్సెప్ట్ దాని మీదే చెప్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఏంటో చూసేద్దాం. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దాని గురించి ఈరోజు టాపిక్ ఉండబోతుందన్నమాట. ఒకసారి మనం అదేంటో చెక్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఏంటంటే మీకు బాడీకి సరిపోతుందా లేదనేది టెస్ట్ చేసుకునేదానికి కొంచెం తెచ్చుకోండి. ఒక ½ kg అలా తెచ్చుకోండి. ప్రతి ఐటమ్ 5 ఐటమ్స్ ఉంటాయి ఇందులో అని చెప్పే కదా, తెచ్చుకొని కుక్ చేసుకుని చూడండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటము. అది ఏదన్నా మీకు డైజెస్ట్ కాలేదు అని ఈజీగా అనిపించిందంటే దాన్ని అవాయిడ్ చేయండి. లేదు 5 టైప్స్ ఆఫ్ ఇవి సెట్ అయినాయి అంటే కనుక మేము ఎలా మిక్స్ చేసుకుని కుక్ చేసుకుంటున్నామో అలా మీరు కూడా ట్రై చేయండి. మీకు అది సెట్ అయింది అంటే కనుక అలా కుక్ చేసుకోండి. లేదు అంటే సపరేట్ కుక్ చేసుకొని తినచ్చు. ఓకేనా అండి? ఈ విషయమే మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈరోజు ఈ మిల్లెట్స్ కాన్సెప్ట్ మీద చేస్తున్నాను అన్నమాట వీడియో. ఇది చాలా హెల్తీగా అనిపిస్తుంది హెల్త్కి. మనకి ఏంటంటే వైట్ రైస్ తిన్నప్పుడున్న తొందరగా ఆకలి అనిపిస్తుంది. వైట్ రైస్ తిన్న ఒక 3 hours తర్వాత 4 hours తర్వాత. బట్ ఈ మిల్లెట్స్ని మధ్యాహ్నం మీల్లో తీసుకుంటే మనకి ఆకలి కూడా అనిపించదు. వైట్ రైస్ కొంచెం ఎక్కువ తింటాము. ఈ మిల్లెట్స్ ఒక చిన్న బౌల్లో తీసుకుంటే అదే సరిపోతుంది, అదే ఎనఫ్ అనిపిస్తుంది మనకి. ఒక 2 days మిల్లెట్స్ తిని ఆ నెక్స్ట్ డే మీరు వైట్ రైస్ తింటే మీకు డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది. ఇదేంటంటే వైట్ రైస్ తింటే మనకి తొందరగా ఆకలి అనిపిస్తుంది, హెవీ ఉండదు అన్నమాట. ఇదైతే చాలా హెవీ అనిపిస్తుంది మనకి, ఆ ఆకలి అనేది తొందరగా వేయదు. అందువల్ల ఏంటంటే మనం వేరే చిరుతిళ్ళకి వాటికి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదన్నమాట. సో అందు గురించి అని మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు రిజల్ట్ అన్నది మీకు తెలుస్తుంది. అది ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి, ఏ విధంగా కుక్ చేసుకోవాలన్నది నేను ఇప్పుడు వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అండుకొరల గురించి తెలుసుకుందాము. వీటి వల్ల ఏంటంటే యూజ్ మనకి ఆర్థరైటిస్ కానీ, థైరాయిడ్ కానీ, బీపీ, కంటికి సంబంధించిన హెల్త్ పరంగా సమస్యలు ఏమైనా ఉంటే వాటన్నిటికీ అండుకొరలు అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఇవి ఏంటంటే అండుకొరలు 2 kg మేము తీసుకున్నాము. ఇది ప్రైస్ కూడా అన్నిటికన్నా ఇది కొంచెము ప్రైస్ ఎక్కువ అన్నమాట. 180 రూపీస్ ఉంది. 2 kg వచ్చేసి అండుకొరలు 180 రూపీస్ ఉంది. ఇది కూడా మీరు తెచ్చుకొని కుక్ చేసుకోవచ్చు. ఈ కొర్రలు ఎట్లుంటే మనకి నరాల బలహీనత ఉన్నదానికి బాగా యూజ్ అవుతుంది. నరాలకి మంచి శక్తిని ఇస్తుంది. మానసికంగా దృఢంగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. మేము ఏంటంటే 2 kg ఆఫ్ కొర్రలు తీసుకుంటే అది మాకు నియర్లీ 140 రూపీస్ పడుతుంది. సో కొర్రలు తెచ్చుకొని మనం సెపరేట్గా కుక్ చేసుకొని చూడొచ్చు. ఇప్పుడు అరికెల గురించి తెలుసుకుందామండి. ఈ అరికెల ప్రైస్ వచ్చేసి 2 kg ఆఫ్ అరికెలు ఎంతంటే నియర్లీ 150 రూపీస్ పడింది మాకు. ఈ అరికెలు తినడం వల్ల ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి అరికెలు చాలా హెల్ప్ అవుతుందండి. డయాబెటిక్ పేషెంట్స్కి రైస్ తినడానికి లేదు కదా, సో వాళ్ళు ఏంటంటే చపాతీ ప్రిఫర్ చేస్తారు. రైస్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సి వస్తుంది. ఈ అరికెలు తీసుకుంటే ఏంటంటే షుగర్ లెవెల్స్ ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ అరికెలు తీసుకుంటే మాత్రం వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుందంట. బ్లడ్ని కూడా ఇది ప్యూరిఫై చేస్తుంది అరికెలు అన్నవి. సో అవి కూడా తెచ్చుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ మిల్లెట్స్లోనే ఇంకొకటి వచ్చేసి సామలండి. ఇది 2 kg సామలు 160 రూపీస్ ఉంది. దీనివల్ల యూజెస్ ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా లేడీస్కి, చాలా వరకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి ఇప్పుడు జనరేషన్లో లేడీస్కి అయితే. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఏంటంటే మీరు సామలను తెచ్చుకొని కుక్ చేసుకొని చూడండి. డిఫరెన్స్ అనేది మీకు చాలా ఈజీగా తెలుస్తుంది. సో ఏదైనా మనం వాడాలి అంటే నియర్లీ ఈ మిల్లెట్స్ వాడాలి అంటే 6 months నుంచి 2 years వరకు మనం ఈ మిల్లెట్స్ అన్నది కంటిన్యూగా మనం ఫుడ్లో తీసుకుంటే మనకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు క్యూర్ అవుతాయంటండి. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్న లేడీస్కి అయితే ఈ సామలు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అండాశయ సమస్యలు ఉన్నవి కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుందంట. సో లేడీస్కి చాలా వరకు ఈ సామలు అన్నవి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో తెచ్చుకొని మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా?
ఇప్పుడు ఊదల గురించి తెలుసుకుందాము. ఈ ఊదలు 2 కేజెస్ 150 రూపీస్ అండి. నేను 2 కేజెస్ తెప్పించుకుంటాను కాబట్టి 2 కేజెస్ ప్రైస్ మీకు చెప్తున్నాను. ఎందుకు 2 కేజెస్ అంటే ఇది ఎట్ ఏ టైం ఎక్కువ కిలోలు తెప్పించుకుని మనం పెట్టుకున్నామంటే వాటిలో పురుగు వస్తే మనకి మళ్ళీ కుక్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. చాలా సన్నగా ఉంటాయి ఇవి. సో ఏంటంటే 1 కేజీ ఆ 2 కేజెస్ తెచ్చుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని అవి అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చు. మేమైతే అలానే యూజ్ చేస్తున్నాము. ఊదలు ఏ విధంగా మనకి హెల్ప్ఫుల్ అవుతాయో మీకు ఇప్పుడు చెప్తాను. ఇదేంటంటే ఊదలు తీసుకుంటాం వల్ల అంటే మనకి కిడ్నీకి లివర్కి సంబంధించిన డిసీజెస్ ఏమైనా ఉన్నాయంటే అవి తగ్గడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందంట. అండ్ మెయిన్లీ వచ్చేసి కొలెస్ట్రాల్, ఇది కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ వల్లనే కదా హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటివి వస్తున్నాయి. సో కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అనుకుంటే కనుక మెయిన్లీ ఈ ఊదలు అన్నది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఊదలు కూడా తెచ్చుకొని మీరు అందరూ యూజ్ చేయండి, తెలుస్తుంది డిఫరెన్స్ అన్నది మనకి ఏంటి అన్నది. ఒకటి ఏంటంటే ఏదైనా మనం వాడాలి, మనం తెలియాలి దాని రిజల్ట్ అంటే ఒక 1 వీక్ 10 డేస్ యూజ్ చేస్తే మనకి ఏది రిజల్ట్ తెలియదండి. మినిమం ఒక 1 or 2 months మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే కనుక దాని ఫలితం అన్నది మనకు తెలుస్తుంది. నేను ఎందుకు ఇదిగా చెప్తున్నానంటే మేమందరం యూజ్ చేస్తున్నాం మా ఫ్యామిలీలో. సో అందు గురించి అని మీ అందరికీ ఏదైనా హెల్ప్ అవుతుందేమో అని నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మిల్లెట్స్ అన్నీ ఒక ఎంటీ కంటైనర్ తీసుకొని దానిలో మిక్స్ చేసుకొని పెట్టుకుని దీన్ని ఏంటంటే డైలీ మనం రైస్ కుక్ చేసుకున్నట్టే దీన్ని కూడా పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆ కుకింగ్ ప్రాసెస్ అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. ఈ విధంగా అన్నీ కలుపుకొని పెట్టుకుంటాము. వాటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఈ వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చెప్పి నేను కుకింగ్ వీడియో అన్నది నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను, ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి అన్నది. ఆ వీడియో ఒకసారి మీరు చెక్ చేయండి. ఫ్రెండ్స్, నాకు తెలిసినటువంటి విషయాలు మీకు షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్, కమెంట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.